మందిరంలో వచ్చేవారుగా ఉండాలి. వీళ్ళైనంత మటుకు ఈ విషయాల గురించి అనేకులకు తెలియజేసేవారుగా ఉండాలని, మీ చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు ఎవరైతే ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అండ్ భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారో ఆ కుటుంబాలకు ఈ సువార్తమానాన్ని అందించండి. అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాల నుండి ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనందరినీ సిద్ధపాటు కలుగజేయను గాక. అందరం కూడా దేవుడిచ్చిన ఈ మహా ఉన్నతమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రతి నెల మానక ప్రభు యొక్క చిత్తంలో ఈ యొక్క కూడికలను మరింత ఘనముగాను మహిమకరంగాను జరిపించి దేవునికి మహిమకరమైన పాత్రలుగా మనందరం ఆడబడలాగా దినదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా మన ప్రార్థనల ద్వారా అనేక కుటుంబాలకు విడుదల కలగాలి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు కనుక దేవుడు ఆయన మీద ఆధారపడిన తన పిల్లలైన వారందరినీ ఆయన అన్నట్టు ఎప్పటికీ సిగ్గులు పడనీయుడు కనుక ఓపిక కలిగి యెహోవా చేసే కార్యాల కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూసే వారంగా ఉండాలి. మనం కంగారు పడినంత మాత్రాన అవి అయిపోయేవి కావు. కాలానుగుణంగా దేవుడు ఎప్పుడు నిర్ణయించి వాటిని జరిగించాలనుకుంటాడో అప్పుడు వాటికి సమయానుకూలతను ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి ఒక్కరము దేవుని యొక్క మహిమ అనేకులకు తెలియపరచాలి. అనేకులకు ఈ వర్తమానాన్ని మీరు అందించండి. మీ బంధువుల్లోను, మీ రక్త సంబంధికుల్లోను, మీ కుటుంబీకుల్లోను ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే వేదనలతో బంధించబడి వారికి విడుదల ఆ కుటుంబాలకు లేదో అలాంటి కుటుంబాలన్నిటికీ ఈ సువార్తమానాన్ని అందించండి. అనేకులకు ఈ విషయాలు తెలియాలి. అనేకులకు యెహోవా ఇప్పటికీ స్వస్థపరుస్తున్నాడన్న వాస్తవాలు అనేకులు గ్రహించులాగిన దేవుడు మనకు అట్టి కార్యాలు చేసులాగిన అనేకుల మనస్సులను మార్పు కలిగించి దేవుడు అనేక ఆత్మలను పట్టులాగిన మన అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పక్షాన వేడుకుంటున్నాడు. పిల్లలక కొద్ది మాత్రగా మనం ఈ మాటను ధ్యానించుకునే వారు ఉందాం. ఆరాధన సమయానికి వచ్చేసేవారుగా ఉండండి. 2 పాటలు ఎక్కువగా పాడేవారుగా ఉండదు. ఎక్కువ మంది కలిసి ఒక 4 పాటలతో కార్యక్రమాలు ముగించేసుకునేవారుగా ఉందాం. వీలైతే స్తుతి ఆరాధనలో ఒక 2 పాటలు ఎక్కువ పాడుకునేవారుగా ఉందాం. కనుక ప్రతి ఒక్కరూ పాడటం కాదు, కానీ ఈ సన్నిధానంలో కూర్చుని ఆకాశవంతున్న ఆ మహనీయుడికి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ప్రార్థన వల్లనే సమస్త విధములైన కీడులు, శోధనలు అన్నీ తొలగిపోతాయి. కనుక దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమన్నాడంటే, నీకు శ్రమ కలిగిన ఎడల నువ్వేం ఏమన్నాడు? ప్రార్థన చేయన్నాడు. ఇది ప్రథమ చికిత్స లాంటిది అన్నమాట. కనుక ఒక రోగికి ప్రథమ చికిత్స ఎంత అత్యవసరమో భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజానికి ప్రార్థనా జీవితం అంత అవసరం. కనుక ప్రార్థనా జీవితాలతో పరిస్థితులు మారుతాయి, ప్రార్థనలతో స్థితిగతులు మారుతాయి, ప్రార్థనలతో అనేక కుటుంబాలు శాంతి సమాధానాలతో మెలగగలుగుతాయి. కనుక ప్రార్థనలో ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, కానీ మన ప్రార్థనల ద్వారా అనేక జనాంగానికి మనం తెలియపరిచే సాధనాలుగా నువ్వు అని కాకుండా ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. బలీయమైన ప్రార్థన పనులు కావాలి. ఆయన పేరు లేదు, ఊరు లేదు, కానీ నాకు ఆ స్థాయి లేదని ఎవరు చెలపుచ్చుకోవద్దు. దేవుడి దగ్గర అందరూ కూడా ఏంటి? సమానమే. బయటకు వెళ్ళిన తర్వాత నీకు పొలాలు, బయటకు వెళ్ళిన తర్వాత నీకు మతభేదాలు, బయటకు వెళ్ళిన తర్వాత నీకు ధనిక పేద వర్గాలేమో, కానీ ఆయన రాజ్యంలో అందరినీ ఏమైనా పోల్చాడంటే రాజులైన యాజక సమూహం. తక్కువ కులంలో కూడా రాజులైనట్టు అవును, ఆయన కూడా రాజే. అక్కడ ఆయన సంస్థానంలో అందరూ రాజులే, అందరూ కూడా యాజకులే. కనుక ఆ సంస్థానంలో మనందరము రాజకీయ వ్యవస్థలోనే ఉన్నాం. తక్కువ వారమని, మనకు ధన సహాయం లేదని, మనం ఆర్థికంగా బలహీనంగా మన లోటు
లోటుపాట్లు బయట మీరు చూపించుకుంటే చూపించుకోండి, అక్కడ కూడా చూపించకూడదు. అంటే ప్రస్తుతానికి క్రైస్తవులుగా మనం సన్నిధానంలో ఈ మత భేదాలు కానీ, కుల భేదాలు కానీ, దాని ప్రాంతీయ భేదాలు కానీ, రంగు భేదాలు కానీ, మన స్టేటస్ని ఇక్కడ చూపించుకోవడానికి మనం దేవాలయానికి రాకూడదు. మరి ఏం చేయాలి? అందరము ఎవరము సమానమే, ఒక తండ్రి బిడ్డలమే, ఒక తండ్రి బిడ్డలమే అందరూ గ్రహించండి. అని అందరము రాజులమే, ఈ చిన్న రాజుకి పెద్ద రాజు అంటలేదు, మళ్ళా అందరికీ సమానం. అని అందరూ గొప్పవారే. తన పిల్లలు తండ్రి ఆత్మచేత అందరూ నడిపించబడతారు. అందరూ ఎవరట? దేవునికి ఎవరు కుమారులు, అందరూ కుమారులు, అందరూ కుమారులే. కనుక ఎవరిని తక్కువ చేసి చూడొద్దు, అందరికీ గౌరవం ఇవ్వండి, అందరూ మర్యాదగా నడుచుకోండి, ఒకరి మాట ఒకరు విభేదించుకోవద్దు, అందరూ కలిగి కానీ ఏకాభిప్రాయం ఏకతాటి మీదకి వెళ్తూ కానీ ఈ సంఘాన్ని మరింత అభివృద్ధి చేద్దాం. ఈ స్వస్థ కూడుకుల ద్వారా అనేక జనాంగానికి మన మందిరాల ద్వారా, మన మందిరంలో ఉన్న మన ప్రార్థనల ద్వారా విడుదల కలగాలి. అనేక జనాంగం ఇప్పుడు మాత్రం కొంచెంగా ఉన్నామేమో, మీరు ఏ కంగారు పడకండి. రాబోయే రోజుల్లో మనం విస్తారంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ సమయాన్న మనకి ఖాళీ ఉండదు కనుక ఆ సమయం వరకు మనం వేచి చూద్దాం, అడుగుదాం ఆయన. అలాగని ఎవరు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవద్దు, బలహీనమైన ఆత్మలుగా మాత్రం ఉండకండి. ప్రభు ఇస్తారని వాగ్దానం చేసాడు కనుక ఖచ్చితంగా ఆయన ఆ సమయాన్ని, ఆ పరిస్థితులను మనకు అనుకూలపరుస్తాడు. కానీ మనం కూర్చోబెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అది కూడా దేవుడు మరి ఎక్కడ సిద్ధపాటు చేస్తాడో అలా సిద్ధపాటు చేయడానికి కూడా ప్రార్థించండి. కనుక ప్రార్థన ద్వారా బైబిల్ గ్రంథంలో అసలు దేశ పరిస్థితులు, రాజ్యపు పరిస్థితులు మార్చేసిన ఒక గొప్ప స్త్రీ ఉంది. ఆవిడ ఎవరావిడ? ఎస్తేర్. ప్రార్థనలతో సమస్తము సాధ్యపడతాయంటే సమస్తము సాధ్యపడతాయి. ప్రార్థనలతో శోధనలు తొలగిపోతాయంటే తొలగిపోతాయి. ప్రార్థనలతో విడుదల కలుగుతుంది అంటే విడుదల కలుగుతుంది. నమ్మకమైన ప్రార్థనతో సమస్తాన్ని మనం సాధించి దక్కించుకోగలిగిన ఆ సామర్థ్యాన్ని ప్రార్థనలో ఆయన ఇమిడి ఉంచడం అనేది మనం చూస్తాం పిల్లలు. అందుకే శిష్యులు వెళ్ళి అయినా మాకు కూడా దెయ్యాలను వదిలించగలిగిన సామర్థ్యం మాకు కూడా వచ్చింది అన్నప్పుడు ఇవి ప్రార్థన వలనే తప్ప మరి వేటి వలన ఇవి వదిలింపబడటం అసాధ్యము అంటారు. కనుక ప్రార్థనలో దాగి ఉన్న శక్తి పరిస్థితులను మార్చగలదు. ప్రార్థనలో దాగి ఉన్న శక్తి మన ఆ స్థితిగతులను మార్చగలదు. ప్రార్థన వలన ఆయన కూడిన చోట భూమి కంపింప చేయగలదు. ప్రార్థన ద్వారా అధికారులను, రాజులను, సమస్తాన్ని ముడకట్టి ఆయన మన మన కాళ్ళ మీద కూడా పడేసుకోగలిగిన సామర్థ్యం ప్రార్థనకు ఉందంటే మీరు నమ్మాలి. కనుక అలాంటి ప్రార్థనా జీవితాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మనలో ఉండాలి, నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నీ పిల్లలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి. మన 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 భార్య భర్త కలిపి ప్రార్థిస్తూ పిల్లలు మన దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చిన్ననాటి నుండి అలవాటు చేయడం ఆరంభించండి. పెద్దయ్యాక ఏడ్చిన ఉపయోగం ఉండదు. కనుక చిన్ననాటి నుంచే ఈ కుటుంబ ప్రార్థన అలవాటు చేయండి. చిన్న పాట పాడుకోండి, చిన్న వాక్యం చదువుకోండి. కానీ ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ఆ దేవుణ్ణి మీ అవసరతలు అక్రతల వరకు ప్రార్థించేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఏ సమస్య ఇచ్చినా మనం పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. ప్రతి సమస్యను ఈజీగా ఎదుర్కోగలం. ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఉన్నాడు అని ధైర్యంగా ఉండగలం. కనుక ఇక ఈ సంస్థానంలో యూదుల పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా భయంకరంగా మనకు కనబడుతుంది ఎస్తేరు గ్రంథంలో. కానీ యూదుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే అప్పటికే ఆ అహష్వేరోషు సంస్థానంలోనికి వీళ్ళందరూ అడుగుపెట్టిన తర్వాత అప్పటికే చాలా రకాల జనాంగాలు ఉన్నారు, చాలా రకాల ప్రజానికం ఉన్నారు. చాలా జనాంగం ఉన్నప్పటికీ వారి నాగరికత పరిస్థితులు, వారి సాంప్రదాయాలు కానీ అందరి పరిస్థితుల కంటే యూదుల సాంప్రదాయాలు చాలా భిన్నంగా కనబడతాయి, చాలా భిన్నంగా ఉన్నాయి. అలా చాలా భిన్నంగా యూదుల సాంప్రదాయాలు ఉన్నప్పుడు అక్కడ ఉంటున్న ఆ చెరకు వెళ్ళిపోయిన తర్వాత యూదులంతా కూడా ఆ చెరలో వర్తిగా అనే ఎస్తేరు గారి యొక్క పినతండ్రి, ఎస్తేరు గారి యొక్క పినతండ్రి మొద్దిగా ఆయన ఆ
సంస్థానంలో ఒక ఉద్యోగాన్ని పొందడం, ద్వారపాలకుడుగా ఉద్యోగాన్ని పొందడం. ఆ పొందిన తర్వాత ఆయన మీద చాలామంది గౌరవ మర్యాదలు కలిగి బ్రతుకుతున్నప్పుడు హామాన్ అనే వాడికి ఆ మర్యాదలు దక్కకపోవడాన్ని బట్టి, యూదుల వాడైన ఆ మొర్దెకైకి మర్యాదలు దక్కడాన్ని బట్టి హామాను మొర్దెకై మీద ఏం చేశాడంటే పగబట్టాడు. వాడికి నమస్కారం చేయడం ఏంటి, వాడు దాసుడిగా వచ్చిన వాడు, వాడు బానిసగా అమ్మబడిన వాడు, వాడికి నమస్కారం చేయడం ఏంటని అని హామాను మొర్దెకై మీద పగపట్టి రాజు చేత ఒక శాసనాన్ని చేయించడానికి ఆ రాజా సంస్థానంలో ఉన్న ధనాగారం అంతటిలో నుండి ఒక బడ్జెట్ను కేవలం దీని కొరకు ప్రవేశపెట్టాడు. బడ్జెట్లో ఒక భాగాన్ని ఏం చేశాడు, దీని కొరకే ప్రవేశపెట్టాడు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు, అసెంబ్లీలో కానీ. అండ్ విద్యా ప్రయోజనాల కోసం ఇంత డబ్బు కేటాయించామని, రోడ్లు వేయడానికి, పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖను ప్రోత్సహించడానికి అండ్ ఇన్ని కోట్లు నిర్ణయించామని, చదువుకుంటున్న పిల్లలకి కోట్లని, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉపయోగకరమైన పనులు చేయడానికి కోట్లని బడ్జెట్లో కొంత సొమ్మును పక్కన పెడుతూ ఉంటారు. ఇలాగే అండ్ హామాను ఏం చేశాడంటే 20,000 మడుగుల సుమారుగా వెండి బంగారం నుండి తూచి ఆయన వరకు ఆ బడ్జెట్ కొరకు, ఏ బడ్జెట్ కొరకు యూదుల సాంప్రదాయాలు మార్చాలన్న ఆ పని నిమిత్తం కొన్ని 1000 మడుగుల బంగారాన్ని ఆయన కేటాయించాడు. అంటే ఆ పని మీద చాలామంది వర్క్ చేయాలి, ఆ పని మీద చాలామంది వర్కౌట్ చేస్తూ యూదుల ఆచారాలను మార్చే పనిలో ఉండాలి. అలాంటి పనిలో ఉన్నవాడికి జీతం, అలాంటి పనిలో ఉన్నవాడికి ఆహారం, అలాంటి పనిలో ఉన్నవాడికి గొప్ప ఫెసిలిటీస్ కలిగించి ఇదిగో ఈ యూద జనాంగాన్ని మన పరిస్థితుల్లోకి ఏ విధంగానైనా మార్చాలి అని ఆయన బంగారాన్ని సిద్ధపాటు చేశాడు. అలాగే బడ్జెట్లో కొంత సొమ్మును కేటాయించాడు. కేటాయించిన ఈ సొమ్ము అంతటిని పక్కన పెట్టి ఆయన తాకీదులు కూడా సిద్ధపాటు చేసి ఇచ్చాడు. ఏమనంటే యూద ఆచారం ప్రకారంగా వాళ్ళు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, గోనె బట్ట పెట్టుకుంటారు. ఒకటి వాళ్ళు పెట్టిన కండిషన్స్లో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే వాళ్ళు గోనె బట్ట కట్టుకోవడానికి వీలు లేదు, గోనె బట్ట కట్టుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఎవడైనా ఆజ్ఞని మీరి గోనె బట్ట కడితే వారికి ఏం విధించాలి, ఉరిపొయ్యి మీద వారికి మరణదండన విధించాలి. ఇది రాజు యొక్క శాసనం. ఇప్పుడు యూదులకి తప్పనిసరిగా వారు ఏం చేయాలి, గోనె బట్ట కట్టుకోవాలి, బూడిద చల్లుకోవాలి, ఉపవాస దినాన్ని వారు వ్రత దినముగా వారు ఏం చేయాలి, ఆచరించాలి. ఇలా ఆచరించాలంటే ఖచ్చితంగా గోనె బట్ట కట్టాలి. ఇప్పుడు గోనె బట్ట కట్టే అవకాశం లేనప్పుడు ఈ వ్రత దినాన్ని విడిచిపెడతారు, యెహోవాని సేవించడం కూడా ఆపేస్తారు. ఇలా యూదుల జాతికి అంతటికి ప్రాణ సంకటంగా ఈ శాసనం నిలబడినప్పుడు ప్రాణాలకు తెగించి నిలబడిన వారే మొర్దెకైను, ఎస్తేర్ అనే ఆయన పెంచిన ఆమె అన్నగారి యొక్క కూతురు. విడుదల కలగాలి నిద్రపోతున్న వారికి. ఇదే కూడిగా స్వస్థత ఆరాధన కూడిగా. వీళ్ళకి ఎప్పుడు స్వస్థత వస్తుందో తెలియదు కండి. వెనకాల ఎవరన్నా పెడితే బాగుంటుంది. రైట్. కాసేపు ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థన ఏడు గురించి బాగా పెట్టారు. మన సీనియర్ గారి గురించి ఎలా ఉన్నా ముందు ఏడు గురించి అంటాడు. ఏడు స్వస్థ పడితే మనోడు స్వస్థ పడిపోయాడు. కనుక ఈ కేటగిరీని కూడా గుర్తుంచుకోవాలని ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే యూదులకి ఎలాంటి ప్రాణ సంకటం దొరికిందో, ఎలాంటి ప్రాణ సంకటం ఆరంభమైంది, అక్కడ రాబోతున్నా నోరు తెరిచి దుర్గంగా చెప్పిన కహ తింటారు ఒక చేతిలో ఉంటుంది కదా మరి. రైట్. అంతకంటే ఎక్కువమన్నాడు సంస్థ కూలిక అత్తాల నిర్మాణం తిట్టాం. వచ్చేది తింటారంటే బాధపడడం, తిడతారని, పడతారని. నన్ను కొంతమంది వస్తే వెళ్ళాలని తప్పక వచ్చిన వారు మరి కొంతమంది ఇంత భారంగా రావట్లేదు. మీకు అవసరం లేకపోతే ఖచ్చితంగా ఇంటికాడ ఉండి మీ ఆరాధన మీరు కొనసాగించుకోవచ్చు. రైట్ పిల్లలు. తర్వాత మీకు అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు సద్వినియోగపరచుకోండి, సద్వినియోగపరచుకోకపోతే తర్వాత బాధపడిన ఉపయోగం ఉంటుంది.
కనుక ఎప్పుడైతే ఈ యూదులకు ఆ రాజశాసనం రాజాజ్ఞ వారి మీద ఏడుతుందో అప్పుడు వాళ్ళందరి నిమిత్తం అండ్ ఈ విషయాన్ని రాజ సంస్థానంలో ఉన్న ఎస్తేరు దగ్గరికి మొర్దెకై తీసుకువెళ్ళడం, మొర్దెకై తీసుకువెళ్ళిన తర్వాత మొర్దెకై గారి యొక్క ఆజ్ఞ విని అండ్ ఈ శాసనాలన్నింటికి భయపడి భయంకరమైన పరిస్థితి అసలు వారు ఆరాధించడానికి లేదు, వారు కూడుకుంటే అరెస్ట్ చేస్తారు. అండ్ వారు గట్టిగా మాట్లాడితే గట్టిగా దేవుడికి నమస్కారం చేస్తే గోనెబట్ట ధరిస్తే ఉపవాసం ఉంటే అండ్ వారిని ఏం చేస్తారు, ఉరికొయ్య మీద వేలాడదీసి మరణ దండన విధిస్తారు. ఆ ఉరికొయ్య మీద వేలాడుతున్న వాడిని చూసి ఇంకెవరు ఉపవాసం అనేది ఉంటారా? మనలో స్వస్థారాధన వచ్చిన వాళ్ళు ఆనందం తీసుకెళ్ళి తీసుకెళ్ళి లేచిపోయి మరి అవడాలంటే ఇలా కాబట్టి మాత్రమే అనుకుంటారు. అక్కడ లేచారనుకోండి మళ్ళీ మీరు ఎవరికి కనపడతారా? అలా లేచిన మేము కనపడతాం ఉంటే చేయలేదు చూద్దాం. ఆ సమయాన దేవుడి గురించి యేసుక్రీస్తు గురించి ఒక అవసరం ఏంటంటే ఆ దినాన్న గొర్రెలు కాపాడిని కొడతారు, గొర్రెలు అంతా ఏమైపోద్ది అప్పుడు ఉండరు ఇక్కడ, అప్పుడు కూడా ఉండదు. కనుక అలాంటి శాసనం యూదుల మధ్య రాజ్యం ఏర్పడు. అలాంటి శాసనంలో ఇక యూదులు ఆరాధించుకోవడానికి లేదు, యూదులు ఉపవాసం ఉండడానికి లేదు, యూదులు వారి దేవుడికి సాష్టాంగపడి నమస్కారం చేయడానికి లేదు. అలాంటి స్థితిలో ఈ సమాచారాన్ని ఏదో ఒక రకంగా రాజ సంస్థానంలో ఉన్న ఎస్తేరు దగ్గరికి చేరవేశాడు మొర్దెకై. చేరవేసిన తర్వాత ఈమె ఆ మాటలన్నీ విని అండ్ ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం. ఆ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు రైట్ 4వ అధ్యాయం వచ్చింది. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం. ఈ ప్రకారం వారు 416వ పేజీ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ప్రతి జనము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటలు చెవి పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడలో లేదో చూద్దామని దానిని హామానుకు తెలిపిరి. ఎందుకంటే అతడు యూదులను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా ఇది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాను. యూదులందరినీ సంహరించాలని ఆలోచన ఆరంభమైపోయింది. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరము నీసాను మాసము అనగా ప్రథమ మాసము వారు హామాను ఎదుట ఉరి అనగా దినమునకు నెల నెలకును ఆదాయం 12వ నెల వరకు వేచి వచ్చింది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గెలుపని వారు కారు. కాబట్టి వారిని మండలించుట రాజుకు ప్రయోజనకరం కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయని వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఆర్థిక ఖజానాల నుండి దూచుటకు అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దాని హమోదాత కుమారుడైన అగాగీయుడకు హామాను ఇచ్చి ఆ వెండిని తీయబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు తోచినట్లు వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజుతో సెలవిచ్చాను.
కానీ ఈ శాసనం జరిగిపోయింది. యూదులందరినీ చంపేయాలన్న ఆలోచన హామాను తీసుకున్నాడు. హామాను ఎప్పుడైతే తీసుకుని రాజు దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించాడో, ప్రపోజల్లో పెట్టాడో, ప్రపోజల్లో పెట్టగానే రాజు సంస్థానంలో చేతి ఉంగరాన్ని తీసి ఆయన ఆ ఉంగరాన్ని అది రాజముద్రిక, వాళ్ళకి రాజుకి ఏంటది రాజముద్ర. మనకి ఎలా 3 సింహాలు రాజముద్ర, వాళ్ళకి వాళ్ళ చేతికి పెట్టబడిన ఉంగరమే రాజముద్ర. ఒకసారి ఈ ఉంగరపు స్టాంప్ వేసాడు అనుకోండి రాజుగారు, మరలా ఆ శాసనాన్ని రుద్దుపరచడం రాజు వల్ల కూడా కానీ పని ఇంకా అవకాశం లేదు. నిర్ణయం జరిగిపోతే ఖచ్చితంగా ఆ శాసనాన్ని అమలు జరిపేయాలి. కనుక అంత పవర్ ఉంది ఎవరికి? ఆ ముద్రకి, రాజుగారు చేసుకున్న ఉంగరానికి అంత పవర్ ఉంది. ఎప్పుడైతే ఆ సంస్థానంలో ఉన్న ఆ ఇతర జనాంగమైన యోధ జనాంగం మీద ఎప్పుడైతే మీరు ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో, అక్కడ ఉన్న యోధ జనాంగం అంతా తారులెత్తిపోతున్నారు. అయ్యో రేపు నుంచి మనం ఎలాగ ఆరాధించుకోవాలి, అయ్యో రేపు నుంచి మనం ఎలా ప్రార్థించాలి, రేపు నుంచి ఆయన సన్నిధానంలో ఎలా గడపాలి, ఎలా మన వ్రత దినాన్ని ఆయన ఎదుట కనపరుచుకోవాలి, ఎలా మన ఉపవాస దినాన్ని ఆయన ఎదుట గడపాలని యోధ జాతి ఈ సంస్థానం, ఏ సంస్థానాల దగ్గర ఈ రాజాజ్ఞ వెళ్ళిపోయిందో, ఈ రాజాజ్ఞ పత్రికల ద్వారా ముద్రించబడి వెళ్ళిపోయిందో, ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ గుండెలు చేతిలో పెట్టుకొని భయానకమైన పరిస్థితులు కొట్టుమిట్టాడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అండ్ ఈ పరిస్థితులను మార్చగలదంటే బానిసలుగా ఉన్న వీళ్ళ వల్ల చెప్పినా ఈ పరిస్థితిని మార్చుకోవడం. మరి బానిసలుగా ఉన్న వారు ఎవరైనా చెప్తే వింటారా? రాజ్యంలో పౌరులందరూ వ్యతిరేకంగా మారి చెప్తే వినొచ్చేమో కానీ బానిసత్వంలో అమ్మబడిన వాడు ఒకవేళ ఎదురు తిరిగితే అది రాజద్రోహ, దేశద్రోహ నేరం కింద వాడిని చంపేయాలి. అలాంటి భయంకరమైన శిక్షలు యోధ జనాంగం కొట్టుమిట్టాడిపోతున్నప్పుడు అని అప్పటికే ఆ రాజ్య సంస్థానంలో అడుగుపెట్టింది ఎవరు? యవనస్తురాలైన ఎస్తేరు గారు. ఈ ఇక మన పక్షాన మాట్లాడేవాడు ఎవడున్నాడు? మన పక్షాన రాజుకు ఈ సమాచారాన్ని చేరవేసేవాడు ఎవడున్నాడు? అయ్యో మేము మా దేవుడిని ఆరాధించుకుంటున్నామని, మా దేవుడిని గొప్పగా మా వ్రత దినాన్ని మేము గడుపుకుంటున్నామని, ఇది మా దేవుడికి సంబంధించిన ఆచార వ్యవహారాలని మన పక్షాన మన కొరకు మాట్లాడేవాడు ఎవరుండాలి? ఒక ఆయన ఉండాలి. అలా ఎవరున్నారు అని వెతికితే అండ్ రాజు దగ్గర అధిపతుల్లోనూ ఎవరు లేరు, రాజు దగ్గర అధికారుల్లోనూ ఎవరు లేరు, రాజు దగ్గర ఉద్యోగస్తుల్లోనూ ఎవరు లేరు. దాసరికంలో అండ్ అక్కడికి కొనుక్కోబడిన వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఒకే ఒక ఆవిడ ఉంది. ఆవిడే ఎవరు? రాణి అయిన ఎస్తేరు. ఈవిడ కూడా రాజుగారి దగ్గరికి రాణిగా ఉంది కనుక ఈవిడ కూడా రాజుగారి దగ్గరికి కస్టమర్ వెళ్ళడానికి కుదరదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా రాజముద్ర ఉండాలి. అని ఒకవేళ అలా కాదని రాజు దగ్గరికి వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా వారికి కూడా మరణదండన విధించమని ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. అప్పుడు అనుకుంది ఆవిడ ఈ సమాచారాన్ని మొదటిగా ఏదో రకంగా ద్వారపాలకుల దగ్గర ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక ఆయనకి చెప్పాడు. అనుకూలంగా ఉన్న ఈ సమాచారాన్ని ఏదో రకంగా రాజ్య సంస్థానంలో ఉన్న ఎస్తేరు గారి దగ్గరికి సమాచారాన్ని తీసుకుపోయారు. అలా తీసుకుపోయిన తర్వాత ఎస్తేరు గారు ఏమనుకున్నారో తెలిసినప్పుడు ఇలా నేను చనిపోయినా పర్వాలేదు, నేను నశించిపోయినా పర్వాలేదు, ఎందుకంటే రాజు ఆజ్ఞ తీసుకోకుండా ఆయన కలవడానికి ఇష్టం లేదు, కుదరదు. అందుకు నేను చనిపోయినా పర్వాలేదు, నా జాత అంతటి కోసం నేను నశించుకుపోయినా పర్వాలేదు, కానీ నా జాత అంతా కాపాడబడాలి. అలాగని ఆయన ఈమె దగ్గర ఉన్న అందాన్ని అంతా రాజుకు సమర్పించుకున్నా అది అయ్యే పని కాదు. ఏమో అప్పుడు ఆడి మనసు ఎలా ఉంటుందో కానీ బోరకనే రాజులు ఎవరి మాట వినే తత్వం కలిగిన వారు కాదు. ఎందుకంటే భార్యను కూడా అనుమానించే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. అక్కడ రాజుగా ఉన్నాడు కనుక ఎవరిని ఎలా కొనేస్తారో తెలియదు కనుక, ఎవరి ద్వారా ఎవరిని రాజుని ఎలా మోసం చేస్తారో తెలియదు కనుక ఎవరిని నమ్మగలిగే ఆ స్థితి ఆ రోజుల్లో లేదు. ఇక ఆమె దగ్గరికి సమాచారం వెళ్ళింది. సమాచారాన్ని ఆ షండు అనేవాడు అప్పుడు తీసుకువెళ్ళి ఆమెకు అందించిన తర్వాత ఆమె గురించి మాట్లాడుతున్న ఆ సంస్థానం గురించి వారు మాట్లాడుకుంటున్న మాటలు చూద్దాం. 10వ వచనం
4వ అధ్యాయం 10వ వచనం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరు తట్టు చూపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరినీ అతని సంస్థానంలో జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 జనముల నుండి రాజ్యాతకు ప్రవేశించకు నేను పిలవబడలేదని చెప్పుకోలేను. సమాచారం ఇది యూదులందరినీ చంపేస్తారంట, యూదులందరి మీద ఈ చట్టం ఉంది, మరి ఎవరికో మొక్కకూడదంట, వారు గోడి బట్ట కట్టుకోకూడదంట, వారు వ్రత దినమైన ఉపవాస దినాన్ని పాటించకూడదంట. ఈ సమాచారాన్ని శంకుడు ఎస్తేరు దగ్గరకు పట్టుకెళ్ళగానే ఎస్తేరు ఏమంటుందో తెలుసండి, నేనే రాజ సంస్థానంలో నేనే రాజమొక్కం తీసి ఎన్ని రోజులు అయిపోతుంది? 30 రోజులు అయిపోతుంది. అలాంటిది మొద్దుకాయను నా తండ్రికి పిల్లతండ్రికి అవకాశాన్ని నేను కల్పించే అవకాశం నాకు లేదు. మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తూ 12వ వచనంలో వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దుకాయకు తెలుపగా మొద్దుకాయ ఎస్తేరుకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకోవద్దు అని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయం వద్దు ఏమి మాట్లాడతా మౌనముగా ఉన్నాయనగా యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చివేమో ఆలోచించుకోను అన్నాడు. ఎలాగంట? నీవు ఈ సమయమును బట్టే రాజ్యానికి వచ్చావేమో ఒకసారి ఆలోచించుకో. ఎలాగా ఎందుకు అలా ఆలోచించుకోమంటున్నాడంటే నువ్వు మాట్లాడక మౌనముగా ఉన్నాడు. యూదులకు సహాయమును విడుదల, సహాయము విడుదల, యూదులకు సహాయము విడుదల, సహాయము విడుదల ఎవరి దగ్గర నుంచి రావాలి? మరి ఒక దగ్గర నుండి వస్తుంది. ఒకవేళ మాట్లాడవా అయితే దేవుడు మరొకరిని సిద్ధపాటు చేసి ఉంటాడు. ఎందుకు యోధ జాతిని కాపాడాలి అంటే యోధ జనాంగం నుంచి ఎవరు రావాలి? యూదుల రాజు అయిన యేసుక్రీస్తు రావాలి. అందుకు నేను పడుతున్న ప్రయాసం మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారి జననం జరగాలంటే ఈ యోధ జాతి ఇప్పుడు రక్షించబడాలి. ఒకవేళ ఇప్పుడు రక్షించబడకోకుండా ఈ రాజాతికి రాజు శాస్త్రానికి యోధ జాతి అంతా అంతరించకపోతే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకే వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత గొప్ప త్యాగం చేస్తున్నారు చూడండి. విడుదల కలిగించేవాడు పరలోకమందున్న దేవుడు మాత్రమే, పరలోకమందున్న దేవుడు మాత్రమే. కనుక ఈ సమయాన్ని బట్టే మనం ఈ రాజ్యంలోనికి వచ్చామేమో ఒకసారి ఆలోచించు. ఈ కుటుంబంలో ఉన్న సమస్యల గురించే ఈరోజు ఈ సన్నిధానంలో ఈ ఆరాధనలో పాల్గొన్నామేమో ఆలోచించు. ఒకవేళ నీ కుటుంబం యొక్క విడుదల కొరకే ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడేమో ఆలోచించు. ఎస్తేరు లాగా ఈ సమయాన్ని అనుకూలపరుచుకుంటావు, లేక హామాను లాగా ఈ సమయాన్ని వృధాపరుచుకుని మరణపాత్రం అయిపోతావు. నిర్ణయం ఎవరిది? మనదే. అది ఎస్తేరు జాబితాలో ఉండాలన్న నిర్ణయం మనదే, హామాను జాబితాలోనికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం మనదే. కనుక ఈ సమయంలో బట్టే నువ్వు రాజ్యాధికారానికి వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పుకోలేదు. అప్పుడు ఎస్తేరు మొత్తుకైతే మరలా ఇట్లా లేదు, నీవు పోయి శోషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చు, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. నేను పరిగెత్తలను కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాడు. నేను రాజ్యాత్తుకు ప్రవేశించుదును, నేను నశించుకుపోతానేమో గాని అటువరనే మొత్తిగా బయలుదేరి ఎస్తేరు తన ఆజ్ఞకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. చస్తే చేస్తాను, బ్రతికే బ్రతుకుతాను అనుకుంటే ఇదిగో 3 దినాలు ఉపవాస దినాలు మీరు యూదులందరికీ తెలియజేయండి. నమ్మేవాడు వస్తాడు, రక్షించబడేవాడు వస్తాడు, విడుదల కావాల్సిన వాడు వస్తాడు, దేవుని రాజ్యంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు వస్తాడు. ప్రకటించేయండి మీరు. అంటే యూదులందరూ సమకూడబడ్డారు. ఆయన 3 దినాల ఉపవాసం ఉండి గోడె బట్ట కట్టుకుంటే ఏంటి? ఉరికొయ్య మీద
ఎక్కి మరణదండన పడాలి కానీ గురుకొయ్య మీద ఎక్కుతామన్న భయాన్ని కూడా విడిచిపెట్టేసి వాళ్ళు 3 దినాల వ్రత దినాలను పాటించారు, ఉపవాస దినాలు ఉండి అండ్ ఏం చేశారు తెలుసా పిల్లలు? యూదుల విడుదల కొరకు అండ్ ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. యూదుల విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. యూదుల విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. అండ్ 3 దినాల ఉపవాస వ్రత దినాలు పూర్తయిన తర్వాత అని ఎస్తేరుకు రాజును సందర్శించే అవకాశం దక్కింది. ఇప్పుడు 3 దినాల ప్రార్థనా జీవితం తర్వాత, వాడు కన్నీరు కార్చిన తర్వాత, వాడు రొమ్ము కట్టుకొని ఏడ్చిన తర్వాత, వాడు గోడె బట్ట కట్టుకొని బూడిదలో ఆ బూడిదలో కూర్చొని తమ బాధను యెహోవా వైపు వ్యక్తపరిచిన తర్వాత ఆ 3వ దినాన వారికి ఏం కలిగింది? విడుదల కలిగింది. విడుదల వెంటనే రాజు దగ్గరికి ఎస్తేరు గారు వెళ్ళిపోవడం, ఎస్తేరు చేసిన విందుకు రాజు అని అంగీకరించడం, ఏం కావాలో కోరుకోమని చెప్పడం, కోరుకున్న తర్వాత ఆమె పరిస్థితులన్నిటినీ వివరించిన తర్వాత అని ఆ 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం పిల్లలు. ఆ రాత్రి రాజుకి ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదటండి. ప్రార్థన ఫలితం ఏంటి? ప్రశాంతంగా అని ఏ గొడవ లేకోకుండా, ఎవరి ఘోష లేకోకుండా, ఎలాంటి ఆ రాజ్య పనుల గురించి ఆయనకు విచారణ లేకోకుండా చక్కగా పడుకునే ఆయనకి ఆ రాత్రి ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదట. ప్రార్థన పరిస్థితులను ఏం చేయగలదు? తారుమారు చేసి మాత్రమే కాదు, తారుమారే. ఏ రాజు అయితే శాసనం చేయించాడో ఈ ప్రార్థన ఆ రాజుకి అయితే శాసనాన్ని వృద్ధి చేయించడం. ఎవరైతే మొద్దుకైకి ఉరి వేయిందామని చూశాడో ఆ హామాను గాడికే ఈ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఉరికొయ్యగా మారి ఏ యోధ జాతిని అయితే నాశనం చేయాలనుకున్నాడో ఆ యోధ జాతి ప్రార్థన వారి పరిస్థితులను మార్చింది. మార్చి ఏం చేస్తుందో తెలుసా? ఆ రాత్రి అంతా రాజుకి ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదట. నిద్ర రాకపోతే మనం ఏం చేస్తాం? దేవుడికి ప్రార్థన చేస్తాం. ప్రార్థించి ప్రభు చక్కనైన నిద్ర మాకు పట్టించు ప్రభు అంటాం. మనకి నిద్ర పట్టించుకొని ప్రార్థన చేయడం న్యాయం ఉంది. మన శత్రువులను నిద్రపోలేయొద్దని మనం ప్రార్థన చేసిన అందులో కూడా ఆయనకు అనుకూలమైతే ఆ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. అండ్ పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడకుండా ఇప్పుడు రాజుగారి దగ్గరికి రాజుకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే రాజు నిద్ర పట్టకూడదు. నిద్ర పట్టకపోతే ఏదో పుస్తకాన్ని చదువుకుంటాడు. ఇప్పుడు ఏ పుస్తకం చదువుతాడా అంటే రాజులు ఇచ్చిన తీర్పు పుస్తకాలు ఒకసారి పెట్టుకుని రాబాయ్ అన్నాడు. రాజ్య సమాచార గ్రంథాన్ని ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని రాజుగారు నిద్ర పట్టలేదు కదా, రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చాడు. ఆ సమాచార గ్రంథం ఏముందో తెలుసా పిల్లరా? మొర్దికై యూద జాతికి సంబంధించిన ఎస్తేరు పినతండ్రి రాజుని ఎలా శత్రువుల నుండి కాపాడాడు ఆ గ్రంథంలో లిఖితం చేయబడి ఉంది. అది అవసరమైనప్పుడు గుర్తు చేయడం రాజుకి. దేవుడు పని కట్టుకుని నిద్ర లేకపోకుండా చేసి ఆ సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మని ఆ సమాచార గ్రంథాన్ని చదివించి ఆ మొర్దికై ఎంత గొప్పగా రాజపానాలు కాపాడాడు అది గుర్తు చేయడం అవసరం అంటారా? అవసరం. అది ఎవరు గుర్తు చేయగలరు? రాజుగారి దగ్గరికి ఇస్తే వెళ్ళి మీరు ఒకసారి ఆ గ్రంథాన్ని చదవండి, ఆ గ్రంథాన్ని చదవండి, చదువుతాడా? చదవడు. అక్కడ ఉంటున్న రాజపల్లి వాళ్ళు ఎవరైనా వెళ్ళి అయ్యో రాజుగారు ఒకసారి గ్రంథాన్ని చదవండి, మీకు నిజం బయలుపడతాడు చదువుతాడేంటి? చదవడు. ఆయన చదవాలనిపించినప్పుడే చదువుతాడు. అలా చదవాలంటే ఆయనకి ఏం పట్టకూడదు? నిద్ర పట్టకూడదు. అందుకే నిద్ర పట్టలేదు. అని రాజ సంస్థానాన్ని తీసుకొచ్చాడు. రాజ సంస్థానంలో ఉన్న సమాచార గ్రంథంలో ఉన్న సమాచారం అంతా అని పరిపూర్ణంగా తెలుసుకున్నాడు. మొర్దికై రాజు మీద మరణ ప్లానింగ్ జరిగినప్పుడు మొర్దికై ఎలా కాపాడాడో అందులో వివరంగా రాస్తుంది. ఎప్పుడైతే ఈ వివరాలన్నీ అక్కడ చదివాడో ఉదయం కాగానే హామాన్ని పిలిచాడు. కానీ 5వ వచనం నుంచి చూద్దాం. 4వ వచనం నుంచి అప్పుడు ఆవరణంలో ఎవరు ఉన్నారని రాజు చెప్పారు. అప్పటికి హామాను తాను చేయించిన గురిపై సిద్ధం చేశాడు. ఎందుకంటే వ్రతజనం పాటించారు కానీ గోడబట్ట కట్టుకుని ఉపవాసంలో ఉన్నారు కనుక యూదుల్లో ప్రప్రదమైన మొత్తికైకి ఉరేసేస్తామని ఉరిపై సిద్ధం చేశాడు. రైట్. ఇలా సిద్ధపాటు చేసిన తర్వాత ఉరిపై మీద మొత్తికాయలు ఉరి చేయింప
నిలబడి రాజుతో మనవి చేయుటకై రాజనగరి యొక్క ఆవరణంలోకి వచ్చి ఉండేను. రాజ సేవకులు ఏలిన వాడా చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రాణియుడి అని చదివించినందున హామాను లోపలికి వచ్చాను. ఆ రాజు గణపరత అపేక్షించి వారికి ఏమి చేయమని రాజు హామాను అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు అబ్బాయి రాజు కనపరిచినోడికి, రాజు ప్రాణాలు కాపాడినోడికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఈడికేమనుకున్నాడు. ఎందుకంటే బొత్తికై కూర్చేతవాడు ఏం చేశాడు, రాజుకు అవమానం జరిగే యూదుల ఆచారాలను మట్టి కలిపేయడానికి సిద్ధపడి కలిగి ఉన్నాడు. ఇలా ఇన్ని రకాలుగా రాజుకు మేలు చేస్తున్నారు కదా అని వీడు అనుకుంటున్నాడు తప్ప దేవునికి విరోధంగా వెళ్తున్నానన్న ఆలోచన మాత్రమే మర్చిపోయాడు. వాడికి తెలియాల్సింది ఏంటంటే యెహోవాకు విరోధమైన ఏ ఆయుధాన్ని ఆయన ఏం చేయనివాడట, వర్ధిల్లనివ్వడు అన్న గొప్ప విషయం హామాను గారు మర్చిపోయాడు. దేవుడి పనికి ఆటంకం కలిగించి ఎవడైనా సరే, దేవుడి పనికి ఆటంకం కలిగించి ఎంత పెద్ద అధికారులైనా సరే, కానీ ప్రపంచం అంతా ఏకమైపోయి ఉవ్వెత్తిన ఎగసిపడే కెరటంలో మన మీద పడిపోతున్న భయంకరమైన భూకంపం లాగా బండలు చీల్చుకున్న బండలు చీల్చిన భయంకరమైన భూకంపం లాగా మన మీద పెను ప్రమాదాలు వచ్చి పడిపోతున్నా ఈ వెంట్రుకల్లో ఒక్కరు కూడా నశింపనివ్వడు అన్నాడు. అలాంటి భరోసా ఇచ్చిన దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు తెలుసా, పోరాటం. మన పక్షాన మన కంటికి కనబడి ఒక మహాశక్తి పోరాటం. మనం రాజుల దగ్గరికి పరిగెడతాం, అధికారుల దగ్గరికి పరిగెడతాం, మనుషుల దగ్గరికి పరిగెడతాం. ఎవరిని పట్టుకుంటే ఈ పని అయిపోతుంది అనుకుంటాం. కానీ ఎవరిని ఆశ్రయిస్తే మనకు విడుదల కలుగుతుందో, ఎవరిని ఆశ్రయిస్తే పరిస్థితులు తారుమారు అయిపోతాయో, ఎవరిని ఆశ్రయిస్తే మనం ఈ పెను ప్రమాదం నుండి గొట్టెక్కేయగలము, ఆయన వైపు మన కన్నెత్తి కూడా చూడం. కానీ మొర్దెకై, ఎస్తేర్, యోధ జాత అంతా కూడా ఆయన మీదే ఆడుకుని ఉన్నారు, ఆయన మీదే ఆధారపడిపోయారు. ప్రభువా నీవు తప్ప మమ్మల్ని కాపాడేవాడు ఇంకెవడు కూడా లేడు. ఎవరిని ఎలా కనపరచాలని అడిగినప్పుడు రాజవస్త్రాలు ధరించాలి, వాడికి కొన్ని మనుగులు పెట్టి బంగారు సంస్థానంలో కొంత అధికారం వాడికి ఇవ్వాలి అని అన్నప్పుడు అయితే ఇవన్నీ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఎవరికి చేయి, మొర్దెకైకి చేయి. వాస్తవానికి మొర్దెకైకి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇదే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు, నా కుమారుని నేను ఏం చేయాలి, సన్మానించాలి. మనుషుల ఆలోచనలు వేరు, పరలోకమందు ఉన్న తండ్రి యొక్క ఆలోచనలు వేరు. అంతమంది ఇంకేద్దాం అనుకుంటే అంతమంది చేయలేరు. అది యెహోవా అనుకోవాలి, ఇక సేవ జరగకూడదు అన్న ఆ నిబంధన పరలోకమందు తండ్రి ఆలోచనలోకి వస్తే ఇక సేవ జరగదు. ఒకవేళ మనుషుల్లో ఈ నిర్ణయాలు వెలువడుతున్నాయి అనుకోండి, మూకుమ్మడిగా ఊరు ఏకమైపోయినా ఇక్కడ నుంచి మనల్ని ఎవరు కదపా లేడు. అలాంటి విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. కానీ ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ఏ ఉరికొయ్యనైతే ఆయన సిద్ధపాటు చేశాడు, ఆ ఉరికొయ్యే ఇప్పుడు హామానికి సిద్ధపాటు చేసి అదే ఉరికొయ్య మీద హామాన్ని వేయండి, వృద్ధి చేయండి అన్నాడు. బొద్దుకైకి ఏదైతే సిద్ధపాటు చేశాడో కానీ ఆ సిద్ధపాటు చేసిన ఉరి ఎవరినైతే చంపేద్దాం అనుకున్నాడు వాడికి ఆ ఉరికొయ్య సిద్ధపాటు అయిపోయింది. కానీ అక్కడికి వచ్చేసరికి అన్నాడు, ఇవన్నీ కార్యక్రమాలు మీరు ఎవరికి చేయండి, బొద్దుకైకి చేయండి. కానీ 11వ వచనం, 11వ వచనం, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను గుర్రములు తీసుకుని బొద్దుకైకి ఆ వస్త్రములు ధరింపజేసి గుర్రము మీద అతను ఎక్కించి రాజు వీధులను అతను నడిపించు రాజు ఘనపరచని అపేక్షించి వారికి ఈ ప్రకారముగా చేయమని అతని ముందర చాటించెను. తర్వాత మొదటిగా రాజుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేసినందుకు ఏం చేస్తున్నాడట, ఏడుస్తున్నాడట. కనుక ప్రార్థన ఏం చేసినాయి అంటే రాజాజ్ఞను సైతం మార్చేసింది. ప్రార్థన ఏం చేసినాయి అంటే యోధ జాతులంతా సంరక్షించింది. ప్రార్థన ఏం చేసినాయి అంటే మరణాన్ని సైతం తప్పించగలిగింది. ప్రార్థన ఏం చేసినాయి అంటే భవిష్యత్ కాలానికి బాటలు వేసింది. ప్రార్థన ఏం చేయగలదయ్య అంటే సమస్త పరిస్థితులను మార్చి యెహోవాకు విరోధమైన ఏ ఆయుధాన్ని ప్రార్థన మనం వర్ధిల్ల ఇవ్వద్దు. కనుక అని మనం ప్రార్థించాలి. ప్రార్థించి దేవుడి దగ్గర ప్రతిఫలాలు పొందుకునే వారిగా ఉండాలి. మళ్ళా దాని నుంచి ఇంకా గొప్పగా ఆరాధిద్దాం. మొదటి ఆరాధన మొదటి కూడిక కనుక అని సమయం లేదు కనుక వీలైతే 1 గంట సమయం అయిపోతుంది కనుక ఒక అరగంట ప్రార్థనలో గడిపి
అందరి రోగుల కొరకు, ఎవరి అవసరతలు అక్కడ ఉన్నాయో వారి కొరకు, మరి ముఖ్యంగా కుటుంబంలో శాంతి లేని వారి కొరకు, రుణబాధలు కలిగిన వారి కొరకు, ఈ శరీర అవసరతలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏకదాటిగా గొంతెత్తి కన్నీళ్లు పిలుస్తారు. ఏదో ప్రార్థన చేయమన్నా కదా ఉదేకోకుండా హృదయంలో నుంచి రావాలి ఆ ప్రార్థన. యేసుక్రీస్తు తండ్రి ప్రార్థన చేస్తే ఏమన్నాడట? సమాప్తమైనది అన్నాడట. విధానం మీద పలికాడు. అది తెలుసా మీకు? చూసేటప్పుడు దానికి ఎలా చేసాము ఆలోచిస్తే తెలుస్తుంది. ఏమన్నాడట? సమాప్తమైనది అంటాడు. ఏ సమాప్తం చేసినంటారా? తండ్రి ఏదైతే గ్రంథంలో తన గురించి రాసుకున్నాడో ఆ పనులన్నింటినీ సమాప్తం చేశాడు. ఏ బలియాగం అయితే చేయాలని కోరుకున్నాడో ఆ పనులన్నీ, ఆ బలియాగాన్ని చేశాడు. తూచా తప్పకోకుండా ప్రతిదీ విధేయత కలిగి బ్రతికి అన్నాడు. హృదయపూర్వకం ఈ పనులన్నీ చేసిన ఆర్ద్రతతో వస్తున్న ప్రార్థనే తండ్రి సమాప్తమైనది. అలా హృదయం నుంచి మీరు కూడా అలా పలకాలి. పైపైన పప్పడం లేకండి, పైపైన పప్పడం లేదు నాకు నేనంటారేమో కానీ ప్రభు వినేవాడు కాదు. కనుక ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను మాత్రమే ఆరాధించేవారుగా ఉంటారని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలు ఇంట్లో ఆశీర్వదించి దీవించిన కాక. అలాగే ఏదో చెప్దాం అనుకున్నాం, మర్చిపోయారు. ప్రార్థన ప్రతి ఒక్కరి గురించి చేయండి. ప్రతి ప్రార్థనలోనూ మన యొక్క అవసరం ముందు మన కుటుంబ అవసరతల గురించి చేసుకుని తర్వాత మిగతా రోగుల గురించి ప్రార్థన చేసేవారు ఉంటాం. అలాగే ఆఖరణ రోగుల గురించి మాత్రమే ప్రార్థన చేయబడతాయి. మిగతా వారు ఎవరు కూడా ఆత్మ చేయి ఆవేశించుకునే వారిగా ఉండకండి. కేవలం రోగులు ఉంటేనే వారికి మాత్రమే ప్రార్థన. అందరికీ చేయాలంటే 3-4 అవుద్ది, మన ఆరాధన సక్రమంగా జరగదు. కనుక మెయిన్ వాళ్ళ విడుదల గురించే కనుక ఇంటెన్షన్ వాళ్ళ గురించి కనుక వాళ్ళకి మాత్రమే ప్రార్థన జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ప్రార్థన సహాయంలోకి రాకండి. అదే ఆత్మ దగ్గరికి రాకండి. అందరికీ అవసరమే, కానీ ఎక్కువ అవసరంతో ఎవరికైతే ప్రాముఖ్యమైన అవసరం ఉందో వారిని ఆ ప్రార్థన జీవితంలో వారికి అవకాశం గడవనిద్దాం. ఎందుకంటే 38 సంవత్సరాల నుండి మండపం దగ్గర కూర్చున్న వాడు నీళ్లు జాగ్రత్తలు కరకలు చేస్తుంటే దానికి ఇంకెళ్ళే అవకాశం లేదు. మిగతా వాళ్ళ అవసరం లేని వాడు అంతా ఇళ్ళందులో దూకుతున్నారు. మీరు అలా దూకండి చెబుతున్నారు. వాళ్ళకి అవసరం కనుక వాళ్ళు స్వస్థపరచబడాలి. కానీ వాళ్ళు దూకడమండి. మీరుంటే ఖాళీగా దూకుతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ప్రభు పక్షానికి మాటలు తెలియజేస్తూ దేవుడి కొద్ది మాట్లాడి మీకు కూడా ఆశీర్వదించి జీవించిన కాక. Yeah.
విశ్వాసము, మా విడుదల కొరకు, ఈ రాజ్య విస్తరణ కొరకు, మా సమస్యల కొరకు ఈ సమయాన్ని బట్టి నీ శరీరాలను వచ్చేవాళ్ళము యూదులను కాపాడడానికి వస్తే రాజ్య సంస్థానంలో పోయినట్టుగా మా విడుదల కొరకు, మా సమస్యల కొరకు, మా విపత్తుల కొరకు, మా భయంకరమైన సాధన నిమిత్తము, మా ఆర్థిక సమస్యల కొరకు కుటుంబంలో ఎవరు ఆదరించుకోవాలి ప్రభువా. అందరూ విడుదలని జీవితాలకు విడుదల కలిగించండి. నీ దగ్గర ప్రతి విధమైన రోగానికి స్వస్థత, ప్రతి విధమైన వ్యాధికి నీ నామంలో స్వస్థత, నామంలో ప్రతి విధమైన కార్యాలు జరుగుతాయి ప్రభు. అలాంటి ఔదార్యాన్ని విడుదలమైన మాకందరూ అనుగ్రహించండి ప్రభు. అందరూ ఉన్నారు, అందరూ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ఆరోగ్యాల బారిన పడి ప్రభావాల దగ్గర సరైన స్థానం లేక ప్రభావం విడుదల బిడ్డలకు విడుదల కలిగించుకోవడానికి ప్రభావం మా సంఘంలో ఆశీర్వదించండి. అలాంటి పరిస్థితులు మా సంఘంలో మార్గాన్ని సమానం చేయండి. ఎవరు మనసులను మారుస్తావో వారి పరిస్థితులు ఏ రకంగా మారుస్తావో, వారి స్థితిగతులు ఏ రకంగా మారుస్తావో, ఎవరితో మీరు మాట్లాడి మార్గాన్ని సులభం చేస్తావు. అసాధ్యమైనది లేదు, నీకు సమస్తము సాధ్యమేనా. ఆశీర్వదించండి, వారి కుటుంబాలను చేస్తూ పట్టుకోండి, వారి వాదనని ఆలకించండి, వారి సమస్యలను తీర్చుకోగలుగుతున్నారు. అలా జ్ఞాపకం తెచ్చుకోగలుగుతున్నా భయపడుతుంది. వేరే కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నారు. ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో వీక్షిస్తున్నప్పుడు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ దగ్గర ఏం అడిగి ప్రభావ దేవుడు నాకు ఇస్తారని ఎదురు చూస్తున్న జీవితాలు ఉన్నాయో వాళ్ళందరి జీవితాలతో మాట్లాడండి. సహాయం చేయగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, హత్తుకునే దేవుడు నీవే ప్రభావ. మీ మీద ఆధారపడతారు. ఆ కుటుంబానికి విడుదల కలిగించండి. సాధనలో కలిగిన కుటుంబానికి విడుదల, ఆర్థిక సమస్యలతో కలిగిన కుటుంబానికి విడుదల, వ్యాధులతో కలిగిన కుటుంబానికి విడుదల, వివాహాలు ప్రభావితం వారికి వివాహాలు జరగక సాధ్యమైన సహాయాలు లేక ఈ నామాన్ని అడుగుతూ ఆ కుటుంబాలకు విడుదల కలిగించండి. బలపరచండి. ఆకాశం ముందు నీవు తప్ప మమ్మల్ని కాపాడేవాడు బలపరచండి, స్థిరపరచండి. ఆకాశం ముందు స్నేహితులు ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు, మాట్లాడుతున్నారు. ఆకాశంలో ఉన్న పండగ ప్రభావం ఆశీర్వదించండి. వారందరినీ చెప్పుకోండి. మీరు మా పండుగ అక్కర్లేదేవా, సమస్యలు తీర్చే రాదుగా, మమ్మల్ని అత్తుకునే దేవా, మమ్మల్ని ఆదరించే దేవా, ఆదరించుకున్నాడయ్యా. భయంకరమైన ఉగ్రత దినాల్లో మేము ఉన్నాం. తల్లి కాడ పిల్లలు లేక, పెళ్లి కాడ తల్లికి లేక అనాథలుగా నోటిస్తున్నాము. ఆదరించుకున్నాడయ్యా. మా స్థితులను మార్చండి, మా పరిస్థితులను మార్చండి. ఇదిగో వ్యాధిగ్రస్తులు గారిని చేతికి అప్పగిస్తున్నాను. శ్రీను గారి విషయంలో గొప్ప కార్యాన్ని చేయండి ప్రభు. మీ కుమార్తె హాస్పిటల్ తీసుకెళ్ళారు ప్రభు. స్వస్థపరచుకోవడం నువ్వు ఆదరించే దేవుడు ప్రభు. అక్కడ మార్గాన్ని సుగమం చేయండి. అక్కడ డాక్టర్తో మీరు మాట్లాడండి, అక్కడ అధికారులతో మీరు మాట్లాడండి ప్రభు. నీ కుమారుడికి సహాయం చేయండి ప్రభు. సహాయం చేసే దేవుడు ప్రార్థిస్తుండగా అక్కడ మీ కుమారుడి పరిస్థితులు మారాలి, ప్రార్థిస్తుండగా అక్కడ ఆజ్ఞలు మారాలి. మీరు మాట్లాడండి, వైద్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలో మాట్లాడండి, అధికారులతో మీరు మాట్లాడండి. కుమారుడికి చక్కటి వైద్యం అందడానికి ఆ వైద్యుడిని పరమ వైద్యాన్ని అందించు ప్రభు. మీ కుమారుడు బలమైన సాధనంగా నిలబెట్టండి ప్రభు. కుమారుడు ఎదుర్కొంటావా కన్నీటితో ప్రభు, రోగిస్తూ ప్రభు, సంఘమంతా ప్రార్థిస్తున్నా
నీ కుమారుడు సజీవులుగా నిలబెట్టుగా నీ కుమారుడు ద్వారా అనేక జనాలు మారాలి నీ కుమారుడు ద్వారా అనేకులు స్వస్థపరచబడాలి అనేకులకు సాక్షిలో ప్రభావ నీ కుమారుడు నిలబెట్టుకుని అడుగుతున్నాయా ఆదరించువాదేవా హత్తుకోదేవా ప్రభావ నీవు ఓట్లు మనకి ఎవరుంటారయ్యా ఆకాశమందు నీవే మాకు దేవుడు భూమి ఎందు నీవే మాకు దేవుడు ప్రభా వారి వైద్యం అందించుకోలేక ప్రభా వారి ఆర్థిక స్థానం సరిపోదు ప్రభా ఎవరైనా నువ్వు దిక్కులేని పక్షులు ప్రభా అనుమతిస్తున్నారట నువ్వు కనికరించేవాడు లేదా కటాక్షం చూపించేవాడు కుమారుడైన శ్రీను గారి నీ కటాక్షాన్ని చూపించమని నటిస్తున్నారు ప్రభు మొదటి నెల ఆరాధనలో ప్రభు మొదటి రోగి గారి కుమారుడు నీ చేతులు అప్పగిస్తున్నాడయ్యా ప్రభు ఇదిగోనైనా రెండవ నెల ఆరాధనకు ప్రభు ఈ కుమారుడు మాతో పాటు ఆరాధనలో పాల్గొనాలి ప్రభు ఆర్టిస్ట్ వస్తుందని ఆ బిడ్డ మారాలి ఆ బిడ్డకు విడుదల కలిగించండి ప్రభు చక్కటి వర్తమానాలు అందించండి ప్రభు అందరూ అధికారులతో మీరు మాట్లాడండి డాక్టర్లతో మీరు మాట్లాడండి ప్రభావి బిడ్డలు గొప్ప కార్యం చేయండి స్వస్థపరిచే వాళ్ళు నీవే మా వల్ల ఏమీ కాదయ్యా మేము ఎవరి మాత్రమే ఆదరించేదేవా అర్థమయ్యేదేవా ఈ బిడ్డలు గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాడు సంఘముగా కూడా ప్రార్థిస్తే సంఘాలు ఉండిపోతాయన్నా ప్రభావ ప్రార్థన పరిస్థితులను మారుస్తారనుకున్నాం ప్రార్థన స్థితులను మారుస్తున్నాం ఈ బిడ్డకు కలిగిన బంధకాలను చూడండి ఒక అపాదిశక్తులను గమనించండి వేసుకున్నాను వాటిని ఏర్పరచండి దుష్టశక్తులను ఏర్పరచండి నువ్వు ఆ కుటుంబానికి రక్షణ కోట ఉంటుంది నీ అగ్నిమలయాన్ని అనుమతి చేయండి ప్రభా బిడ్డ గురించి ప్రభా సంఘమంతా ఎలుగెత్తి ప్రార్థిస్తుండగా సంఘ ప్రార్థనలకి ప్రార్థిస్తే మనం అనుకుంటుంటాం ఏ రోజు ప్రార్థిస్తే ప్రకృతిని సంఘటిస్తాం గొప్పదేవా ఇదిగో మన జీవులకు ఎందుకు పనికిరాని వారు పనికిరాని పాత్రలు మా ప్రార్థనలు తీర్చు నీ కుమారుని నిలబడండి నీ కుమారుని జీవాన్ని పోయండి నరాలకు జీవాన్ని పోయండి వెనుకలకు జీవాన్ని పోయండి మాంసానికి జీవాన్ని పోయండి నరాలకు జీవాన్ని పోయండి ఆ భయంకరమైన వ్యాధికారక క్రిమి నువ్వు నాలుగు లైఫ్ కావడానికి పరమ వైద్యాన్ని అందించున్నాడు మార్గం సరళం కాకపోతే ఏదో ఒక మార్గాన్ని సిద్ధపాటు చేసుకుని ప్రభు మరలా నెలలో ప్రభు నీ కుమారుడు ఇక్కడ నుంచి సాక్ష్యం పలకాలి ప్రభు సంఘముగా కూడా ప్రార్థిస్తే నా దేవుడు నాయన ఉన్నతమైన చేస్తానని ఆ సాక్ష్యం అనేకం నేను వినిపించాలయ్యా ప్రభు సాక్షిగా నిలబెట్టండి భద్రపరచమని అడుగుతున్నాను అనేక మంది కూడా ఉన్నారు స్వస్థపరచండి కొట్టండి రామలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు కార్యం చేయండి బలరామ గారిని జ్ఞాపకం చేసుకోండి ఆ కార్యాన్ని గతంలో నడిస్తున్నాడు ప్రభు సీతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ఆ నిరోధకులు కొట్టండి ప్రభు ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి మోహాన్ని జ్ఞాపకం చేసుకోండి శరీర బలహీనులు ఉన్నారు ఈ ఆత్మీయ జీవాన్ని అలానే వాటి శక్తిని వాటి ఆరోగ్యంగా గర్భపాలు వారు ప్రభు ఆరాధన కొడుకున్నారయ్యా ఈ చిత్తమైతే గర్భఫలాలను గ్రహించిగా విమానాల వరకు ఎదురు చూస్తున్న పెట్టుకున్నారయ్యా వారిని ఆశీర్వదించండి ప్రభు ఎవరైనా వీడియో వీక్షిస్తున్న వారు ప్రభు ఈ సమస్యలను ఎవరైతే బాధపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మన కుటుంబ పరిస్థితులను మార్చండి ప్రభు అనేక జనాంగాన్ని వైపు మళ్ళించండి ఒకరు అశాంతితో రగిలిపోవడం నీకు ఇష్టం కాదు శాంతికరమైన జనములను నడిపించండి రాజేశ్వర గారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాడు కుటుంబంలో వెలుగుతూనే పట్టి ప్రభా వారందరికీ సుఖవంతమైన నిద్ర ప్రభా కుటుంబానికి అనుగ్రహించండి సమస్యలు తొలగించండి సాధనలు తొలగించండి దేవజనగ కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాడు ప్రభా కుటుంబాలు తీసివేయండి ప్రభు చక్కటి హోదాత్మ అనుగ్రహించండి అనేక జనాంగం ఉన్నారు ప్రభు ఆ జనాంగాలంతా నీ చేతులకు అప్పగిస్తున్నాడు అదుగోని ఆహారం లేని బిడ్డలకు ఆహారాన్ని అదుగోని వస్త్రాలు లేని బిడ్డలకు వస్త్రాన్ని అదుగోని ఆహారం ఎదురు అందరూ ఆనందించిపోతున్నారు పేదలు ఉన్నారు ఆ పేదల
బిడ్డలను కనికరించి రాజులను నీ చేతులకు అప్పగిస్తున్నాడు. మా గ్రామంలో అధికారులను నీ చేతులకు అప్పగిస్తున్నాడు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రైతులను నీ చేతులకు అప్పగిస్తున్నాడు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. చుట్టుపక్కల జనాంగం ఉన్నారు ప్రభా, ఆ జనాంగంలో ఎందరో శోధనలతో ఉన్నారేమో, ఎందరో చెప్పుకోలేని బాధలతో ఉన్నారేమో, ఆ కుటుంబాలకు ఆధారపు అనుగ్రహించండి. ఈ చేతులతో ఎత్తుపట్టుకున్నాయా ఆ కుటుంబాల్లో గొప్ప మేలు చేయండి ప్రభా. ఇక్కడ కూడికల ద్వారా ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదింపబడాలి. ఇక్కడ కూడికల ద్వారా ఆ కుటుంబాల్లో కూడా నెమ్మది కలగాలి. ఇక్కడ కూడికల ద్వారా ఆ కుటుంబంలో అనేక సమస్యలు పోవాలి ప్రభా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఏదైనా ఈ చిత్తానికి అప్పగిస్తున్నాయా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మన చేతులకు అప్పగిస్తున్నాడు. ఆ బిడ్డ గాయాన్ని ముట్టుకుని అడుగుతున్నారు ప్రభా. అనేక జనాలు ఉన్నారు, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ చిత్తానికి నీ దైవం విడిచిపెడుతున్నాడు ప్రభా. ఇదిగోనైనా స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా లక్ష్మణ్ గారి చెల్లెలు రెండవ చెల్లి ప్రభా బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభా బిడ్డకు ఇదిగోనైనా గొప్ప సహాయం చేయమని అడుగుతున్నాడు. ఈ పరమ విద్యాన్ని బిడ్డకు అందించింది ప్రభా. రక్తగణాలతో ఇదిగోనైనా మీరు జీవాన్ని పోయమని అడుగుతున్నాడు. ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు ప్రభా. కనక గారి కుటుంబాన్ని చేతులుగా అప్పగిస్తున్నాడు. ఇచ్చిన చిన్నబిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాడు. వారి మరణాన్ని చేతులుగా అప్పగిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. ఇతరులను ఆదరించే దేవుడు, ఈ జాలి చూపించే దేవుడు, ఈ దొరగా బిడ్డలు ఎవరో చూపించుకుని అడుగుతున్నాడు. వారి చెల్లెలు చేత గారి కుటుంబాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాడు. ఇదిగో మనసు మార్చండి ప్రభా. గాలి కలిగిన హృదయాన్ని కలిగించండి. కలిగిన హృదయాన్ని బిడ్డగా కలిగించండి ప్రభా. బిడ్డల చదువులు సహాయాన్ని అందించుకున్నాడు ప్రభా. పిల్లలందరూ కూడా ఉన్నారు. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి ప్రభుత్వాలను ఆశీర్వదించండి. వారు చేసుకున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రభా. వారు చేసుకున్న పరిపాలనలను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకు నీ రెక్కల చాటుల సొత్తుగా, ప్రతి బిడ్డకు నీ రెక్కల చాటుల ఆరోగ్యాన్ని పసుకుంటుంది ఆరాధనలు కూడుకుని పిల్లలందరూ ఆశీర్వదించండి, జీవించండి ప్రభా. అనేకులైన నీ బిడ్డలు ఉన్నారు. నేను ప్రార్థించమని బిడ్డలు ఇదిగోనైనా ఇదిగో ఒకవేళ నేను మర్చిపోయానేమో ఆ బిడ్డలను జాలి చూపించండి. గర్భఫలాలతో ఉన్న బిడ్డలను దేవాలయంగా గర్భఫలాన్ని ఆశీర్వదించండి. సుఖవంతమైన కానుకలతో అనుగ్రహించండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. విడుదల కలిగించండి. భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. విడుదల కలిగించండి అయ్యా. స్తోత్రము నాయన. ప్రభువా ఈ బిడ్డలందరూ దేవుడు, ఆదరించే దేవుడు. ఎవరిస్తున్న పిల్లలు మాట వెనుక విరోధిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా. ఆ బిడ్డల రాత్రి ఆలకించండి ప్రభువా. ఆ బిడ్డల రాత్రులు మీరు ప్రభువా. కుమారుడు కుమార్తెలు మార్చుకున్నాడు మార్చండి ప్రభా. భర్తల మార్పు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ బిడ్డలకు చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వండి. మకాసాలని బిడ్డలు ఉన్నారు. బిడ్డలు పెట్టుకుని చదివిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు చక్కటి వాదాత్మ అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనైనా ఇంకా ఈ గురువులో పాల్గొనలేక ఇదిగోనైనా శరీరంలో వాళ్ళతో బాధపడుతున్న వారు వాళ్ళ శరీరాలు వార్తలు వచ్చి ప్రభా. ఇదిగోనైనా అనేకులన్నీ బిడ్డలు ఉన్నారు ప్రభావాన్ని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ఈరోజు నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఎవరస్తుడైన నీ బిడ్డ ఎవరి కాలంలో నీ కార్యం వచ్చి మరి ఆపరేషన్ జరిగి ఉంది. బిడ్డకు ఆపరేషన్ అంతట్లో చక్కటి సహాయాన్ని ఇచ్చారు. ఇంకా తేలిక పరచండి, ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ బిడ్డలు ఇంకా మాట్లాడి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనైనా మౌలికని జ్ఞాపకం చేసుకోండి. మౌలికకు చక్కటి ఇదిగోనైనా బలాన్ని శక్తిని ప్రోక్షించండి. ఆ బిడ్డ కూడా ఆపరేషన్ చేస్తున్నాడు. ఆ బిడ్డ ఎలా కూడా గొప్ప కార్యాన్ని చేసి కళాలకు జీవాన్ని పోయి ఎముకలకు నీ జీవాన్ని పోయి ఇంకా ఎందరైతే ఇదిగోనైనా నన్ను ప్రార్థించుకుని అడిగి ఉన్నారు. సమస్త బిడ్డలను మరి ముఖ్యంగా మా సంఘంలో ఉన్న అనేక బిడ్డల అనేక సమస్యలను తీర్చుకోండి. సమస్త బిడ్డలైన వారందరినీ చేతులకు అప్పగించుకొని మళ్ళా అందరినీ బిడ్డలైన వారందరినీ అనేకులు సాక్షులుగా నిలబడతారు. ఇందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాము గారి కుటుంబాన్ని ఆశీర్వదించారు ప్రభా. కుటుంబానికి మీ ద్వారా ఏ మేలైతే ఎదురైనా ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆ మేలుతో ఆ కుటుంబాన్ని తృప్తిపరచమని ప్రభా. వారి ద్వారా ఇంకా అనేకుల్లో కలిపి ప్రేరణ కలిగి అనేక మంది కార్యక్రమాలు జరగాలి ప్రభా. బస్తాలు ఇందు కార్యక్రమాలు చేయాలయ్యా. అప్పుడు మా సంఘాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని బలపరచండి. అనేక విస్తారమైన బిడ్డలందరినీ ప్రభావ బిడ్డలందరినీ అభాగ్యం ఎన్నికలేని వారు ప్రభావ
ప్రభా మమ్మల్ని ఈ సేవకు ఎన్నుకున్నాం, మమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించి ప్రభా నేను కేవలం వర్తించి వారి కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన నేర్చుకోవాలి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమతండ్రి. విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి